రైట్. పార్థసారథి గారితో మాట్లాడదాం. పార్థసారథి గారు, మిడిల్ ఈస్ట్ సంక్షోభం దీనివల్ల రూపాయి విలువ పడిపోయింది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి చమురు ధరలు పెంచారు. అది మొన్నటి నుంచి, అంటే మే 15 నుంచి, గుర్తుపెట్టుకోండి ఈ డేట్, మే 15 నుంచి. అంటే 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ అంతా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అప్పటి వరకు కౌంటింగ్ వరకు, పోలింగ్ అయ్యే వరకు, కౌంటింగ్ అయ్యే వరకు అలా పట్టుకొని ఆపారు. వాటిని ధరలు పెంచకుండా ఆపేసి పని అయిపోగానే ఆయిల్ కంపెనీస్కు, కేంద్రానికి ఈ అంతర్జాతీయ సంక్షోభం గుర్తొచ్చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ చమురు ధరలు పెంచేస్తారు. అంటే ఫిబ్రవరి ఆఖరి నుంచే ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఈ సంక్షోభం ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మే 15 నుంచే ఎందుకు అనేది బీజేపీ పైన కేంద్ర ప్రభుత్వం, ఎస్పెషల్లీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న. నమస్కారం, అందరికీ నమస్కారం. మొట్టమొదట ప్రజా సమస్యలపై ఉద్యమించడానికి ప్రయత్నం చేసి మొత్తం అంతా కూడా అందరికీ విజ్ఞాపన పత్రాలు ఇచ్చి శాంతియుతంగా చేసినందుకు మొట్టమొదట వైఎస్ఆర్సీపీకి అభినందనలు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ప్రతిపక్షం అనేది ప్రజా సమస్యల్ని ఖచ్చితంగా బయటికి తీయాల్సిందే, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. చేయకపోతే అది ప్రతిపక్షమే కాదు, కేవలం స్వార్థపక్షం అవుతుంది. ఇంతవరకు వాళ్ళు 11 సీట్లే మాకున్నాయని అసెంబ్లీకి రాకుండా ఏమాత్రం కూడా ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా 2.5 సంవత్సరాల పాటు కాలం గడిపేశారు. కనీసం ఇప్పుడైనా ప్రజా సమస్య అది ఏదైనా కానివ్వండి, మంచా చెడ్డ, ఇది డిఫరెంట్ సమస్య మీద ఒక ఉద్యమం లాగా చేశారు. వాళ్ళు సంతోషం, వాళ్ళు చెప్పాల్సినటువంటి చెప్తున్నారు, ప్రభుత్వం ఏం చెప్పాలనేటువంటిది కూడా చెప్పారు. ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు, చైనా వార్ వచ్చినప్పుడు, ఆహార పదార్థాల యొక్క కొరత ఉంది, ఒక పూట భోజనం మనం మానేసేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేస్తున్నారు. ప్రజలు ఆ రోజు ఒక పూట కాస్త దేశం యొక్క హితం కోసం అవసరమైతే 2 పూటలు కూడా మానేస్తామని ప్రత్యక్షంగా మానేసి ఆ రోజు దేశం యొక్క ఆర్థిక స్థితికి నిలబడినటువంటి యొక్క భారతదేశంలో కరెక్ట్ ఈ రోజు ఉన్నటువంటి యొక్క ప్రజల్ని ఏ విధంగా తయారు చేస్తున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు వచ్చి హార్మోన్ జలసంధి దాకా కొన్నాళ్ల పాటు ఇరాన్, కొన్నాళ్ల పాటు అమెరికా అక్కడి నుంచి ఇంధనాన్ని రాకుండా చేస్తూ ఉండేటువంటి పరిస్థితిలో, విధి లేనటువంటి పరిస్థితిలో, అంటే మీరు మే 15 అనేటువంటిది కూడా నేను చెప్తున్నానమ్మా. మేము ఆ రోజుల్లో అనుకున్నప్పుడు స్పష్టంగా ప్రకటించాను, త్వరలోనే ఈ సమస్య పరిష్కరించబడుతుంది కాబట్టి వీళ్ళు ప్రతిపక్షాలు చేసేటువంటి దానికోసం మీరు ఎప్పుడు కూడా ఉద్వేగపడకండి. ఇప్పటికి 78 రోజుల యొక్క నిల్వ ఉంది కాబట్టి మధ్య మధ్యలో వస్తున్నాయి, అంటే పూర్తిగా రాలేదని కాదు, ఏదో విధంగా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, వేరే దేశాల నుంచి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇట్లా రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి 78 రోజులు నిల్వ ఉంది. మిగతా దేశాల్లో అది లేదు. అందుకే పాకిస్తాన్లో దాదాపు డబల్గా రేట్లు పెంచేటువంటి జరిగింది. ఇంకా అనేక దేశాలు అందరికీ ప్రజలకందరికీ కూడా తెలుసు, మనం చెప్పుకోవాల్సిన అనేక దేశాల్లో కూడా పెంచారు. మనం పెంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ 78 days ఆ రోజుకి నిల్వ ఉండేటువంటి పరిస్థితి. ఈ నిల్వను కూడా ఎప్పుడు తయారు చేశారు? భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి హయాంలో మరియు నరేంద్ర మోడీ గారి హయాంలో మాత్రమే ఈ నిల్వలను పెంచేటువంటి యొక్క మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేశారు. దానికి ఈ రోజు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. అది వైఎస్ఆర్సీపీ గాని ఎవరైనా కూడా ముందు జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలను హర్షించాలి మొట్టమొదట. రెండవది, దాదాపుగా 40 రోజుల వరకు, అంటే ఎవరైనా కానీ యుద్ధం కంటిన్యూస్ అవుతుంది అని చెప్పేసి అనుకోము కదా. పరిస్థితి దిగజారుతున్నప్పుడు పూర్తిగా నిల్వలైపోయిన తర్వాత ప్రజల మీద భారం వేసి ఇంకా ఆ రోజైనా వేయాల్సిందే. అంటే ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వం అంటే జస్ట్ నోట్లు ప్రింట్ చేసేసేస్తే మొత్తం అంతా ప్రభుత్వాలు నడిపేక అవుతుందమ్మా. ప్రజల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి ధనంతోనే మనమంతా కూడా ఏ ప్రభుత్వమైనా కూడా పనిచేయాలి. కాబట్టి ఒక ముందు జాగ్రత్త చర్యగా ఉండేటువంటి రోజు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో కానీ వివిధ సభల్లో కానీ ఏ విధంగా మనం పొదుపు చేసుకోవాలి, ఏ విధంగా రాబోయేటువంటి భద్రతను మనము భవిష్యత్తులో ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించుకోవాలని చెప్తే దాని మీద అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు, నిజంగా నరకానికి పోతారమ్మా వాళ్ళందరూ కూడా. నా దృష్టిలో తెలియకుండా అనేటువంటి వాడిని నేను చెప్పను, అది అమాయకుడు, అజ్ఞాని అవుతాడు. తెలిసి కూడా ప్రపంచంలో జరిగే పరిస్థితి తెలిసి కూడా సంక్షోభానికి కారణం ఎవరో తెలుసు కూడా, ఏం నరేంద్ర మోడీ గారు సృష్టించిన సంక్షోభమా ఇది? భారతీయ జనతా పార్టీ సృష్టించే సంక్షోభమా ఇది? దేశంలో వచ్చిన సంక్షోభాన్ని మనం తయారు చేసుకోవడానికి సన్నద్ధం కండి అని ప్రజలకు పిలుపునిస్తే, నిజమైన దేశభక్తి ఉన్నటువంటి ప్రజల మీద అభిమానం ఉండేటువంటి ప్రతిపక్షం అయితే ప్రోత్సహించాలి. కానీ
యా ఏ విధంగా అయితే ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వాజ్పేయి గారిని పంపిస్తే దేశ గౌరవాన్ని, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండి దేశ గౌరవాన్ని ఏ విధంగా నిలిపాడో, ప్రతిపక్షం అన్న తర్వాత దేశం గురించి ఆలోచన చేసే కొంచెమైన మనస్తత్వం ఉంటే దేశం యొక్క ప్రధానమంత్రి కానీ ప్రభుత్వం కానీ చేసే దాంట్లో ఉన్నటువంటి మంచి విమర్శల్ని ప్రజలకు తెలియజేయాలి, ప్రజల్ని సన్నద్ధులు చేయాలి. అప్పుడే ఇది బాగుపడుతుంది. అలా కాకుండా కేవలం విమర్శలకు మాత్రమే ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు ఏం జరగాల్సింది అది జరుగుతుంది. దీన్ని ఎవరూ మార్చలేము. ఈ రోజు డిబేట్ లో కానీ ఇంకోటి కానీ మనమేం మార్చలేము. మనము నీతివంతమైన ప్రతిపక్షంగా ఉన్నామా, దేశంలో ఉన్న ప్రజల్ని చైతన్యపరిచే ప్రతిపక్షంగా ఉన్నామా, సమస్యల పట్ల సరి అయినటువంటి విధానంలో మనము పోరాటం చేసే ప్రతిపక్షంగా ఉన్నామనుకుంటే ఈ మూడిట్లో కూడా వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్ అనేటువంటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు అదే అన్నారు, మంచి చాలా ఫాస్ట్ గా ఉపన్యాసం బ్రహ్మాండంగా అసలు చాలా ఫ్లోలో ఇచ్చారు. కానీ ఆ ఫ్లోలో అప్పటికే మేము అప్పులు చేసేసాము, ఆ అప్పులు చేసిన దానికి మీరు మరింత అప్పులు చేశారు అని చెప్పారు. అంటే అంతవరకు వాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా మేము అప్పులు అవంతా కూడా ఫాల్స్ అని చెప్పేటువంటి వాళ్ళు. అలా కాకుండా ఆయన నంబర్స్ తో సహా 3,50,00,000 రూపాయలు యాక్చువల్ గా అయితే అది ఇంకా వాళ్ళ ఐదేళ్లలో వాళ్ళు ఎంత చేశారు? 5 ఏళ్ళలో 3,30 చేస్తే 23 నెలలకే 3,60 చేసినారు సార్. మీరు అది మర్చిపోతే ఎట్లా? నేను అది కూడా చెప్తా. మీరు నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి వాళ్ళు 3,30,00,000 అప్పు తెచ్చిండేదాన్ని దేని మీద ఖర్చు పెట్టినారని శ్వేతపత్రం ఇవ్వండి. 2,70,000 డైరెక్ట్. అదే కదా నేను అదే చెప్తున్నా. మీరు దేని ఇచ్చారు అనేది నేను చెప్తున్నాను. మీరు అది ప్రజలకు చెప్తే సరిగ్గా ఉంటుంది. ఈ రోజు 3,30,00,000 రూపాయలు కూడా దేనికి పెట్టారు అనేటువంటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి మనం డిమాండ్ చేద్దాం. మీరు చేసిండేటువంటి పద్ధతిలో ఏదైనా కూడా సంస్థ యొక్క, దేశం యొక్క, రాష్ట్రం యొక్క ఆదాయాలు పెరిగేదానికి ఎంత ఖర్చు పెట్టారు, ఈ రోజు సంస్థ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచేయడానికి స్థిరమైన ఆస్తుల కోసం ఎంత పెంచారు అనేటువంటిది సపరేట్ గా ఆస్తులు అప్పులు వాటి గురించి మళ్ళీ సపరేట్ గా మాట్లాడదాం మనం. పార్థసారథి గారు, నా క్వశ్చన్ ఏంటంటే ఎస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్ల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ ఉంది? తెలంగాణలో 111 రూపాయల 44 పైసలు, కర్ణాటకలో 106 రూపాయల 59 పైసలు ఉంటే ఏపీలో ఎందుకు ఎక్కువ ఉంది? దాని గురించి మాట్లాడమంటే ఆయన దేశద్రోహం కింద వైసీపీని కడుతున్నారు. అంటే వీళ్ళు ఎంత విఘ్నతతో మాట్లాడుతున్నారు. ఆవేశపడకండి, ఆదుర్దాపడకండి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినాం మేము. ఇంతకుముందే మేము ప్రజలకు డైరెక్ట్ గా 2,40,00,000 పంచినామని చెప్పేసి సోదరుడు చెప్పారు. సంతోషం. ఆ అప్పులంతా ఎవరు తీర్చాలి? ఆ అప్పులమంతా వడ్డీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తారా? తర్వాత వచ్చిందే ప్రభుత్వమే కదా తీర్చాలి. ఇప్పుడు చేసేటువంటి ఖర్చుతో పాటు మీరు ఏ విధంగా 2,40,00,000 రూపాయలు పంచారో మీరు అదే విధంగా ఇక్కడ ప్రభుత్వం కూడా పెన్షన్లను గతంలో కన్నా కూడా ఎక్కువగా పెంచింది, నిధుల్ని ఎక్కువగా కూడా పంచింది డైరెక్ట్ గా ఇచ్చేదానికి. మీరు చేసిన తర్వాత మేము చేయకుండా ఉంటే కుదరదు కదా. ప్రజల్లో ఆ యొక్క మనం ఆల్రెడీ పెంచి పోషిస్తున్నాం. ఇక్కడ పార్టీల పరంగా మనం ఏం చేస్తున్నామంటే మనది కానప్పుడు దేశమంతా దోచేసుకోతే అత్త సొమ్ము అల్లుంటామంటారు. ప్రజల సొత్తు జగన్మోహన్ రెడ్డి గారి భారతీయ సిమెంట్ ను పంచితే హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. ప్రజల సొత్తును తీసుకొని ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఆ తాకట్టు మీరు చేసేది ఏ పార్టీ అయినా చెయ్యకుండా ఉండే పద్ధతిలో ప్రతిపక్షం కూడా ఉండాలి. ఈ రోజు ప్రతిపక్షం ఏం చెప్పాలంటే, అయ్యా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేమున్నప్పుడు ఈ విధంగా 2,40,000 కోట్లు పంచడం కారణంగా నష్టపోయింది. మీరు ఇప్పుడు ఇంకా దాన్ని పెంచి 3,00,000 చిల్లర కోట్లకు మీరు పెంచుతున్నారు కాబట్టి నష్టపోతుంది. భవిష్యత్తులో మొత్తం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఆస్తులన్నీ అమ్మినా కూడా తీర్చలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి తగిన సొల్యూషన్ మీ నుంచి రావాలి. ఎక్కడ వస్తుందా యొక్క సొల్యూషన్? రాదు. విమర్శ తప్ప సొల్యూషన్ అనేటువంటిది మీ దగ్గర నుంచి రాదు. ఇది మనము చేసుకుంటున్నది ఇండైరెక్ట్ గా మన యొక్క పార్టీలు, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నటువంటి, అది కాంగ్రెస్ కానివ్వండి, ఈ రోజు ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, డిఎంకే కానివ్వండి, అన్నా డిఎంకే కానివ్వండి, ఈ రోజు విజయ్ వచ్చిండేటువంటి విషయంలో కానివ్వండి, ఈ రోజు విజయ్ అంటే అసందర్భమైనా కూడా విజయ్ ప్రకటించేటువంటి దానికి ఇవ్వాలనుకుంటే ఆ రాష్ట్రము 300% పన్నులు పెంచినా కూడా దానికి సరిపోదు. బట్ ఎలక్షన్స్ లో వీళ్ళందరూ జిమ్మిక్కులు చేస్తారు, ప్రజలు అమాయకంగా మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అదొక తమిళనాడులో కాదండి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి కదా. ఎన్నికల హామీలన్నీ ప్రతి రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఎన్నికల ముందు ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి. ఏమంటేమా
అందరినీ ఒకే గాట కట్టేస్తున్న కారణంగా మీడియాలో జరుగుతున్నటువంటి ఫలితం ఇది. ఏది కొన్ని అతీతంగా ఉంది విషయాల్లో చెప్పండి. ఈరోజు పోనీ ఏ ఉత్తరప్రదేశ్లో రాష్ట్రం, ఉందమ్మా, ఏ ఉత్తరప్రదేశ్లో ఏ ఒకే అధికార ఒక పార్టీ? నిమిషమ్మా. ఒకే ఒక నిమిషమ్మా ప్లీజ్. ఉత్తరప్రదేశ్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడ కూడా 1500 రూపాయలు 2000 రూపాయల పెన్షన్ మేము ఇస్తున్నాం. ఇక్కడ వచ్చిండేటువంటి దాన్ని 2000 నుంచి 3000, 3000 నుంచి ఇప్పుడు 4000 చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, ఎవరు దీనికి బాధ్యత? అందరూ బాధ్యులమే. అధికారం కావాలి కదా, మీడియా అధికారం బాధ్యులే, కోసం ప్రజలు చూసుకుంటారులే. బాధ్యులే, లేకపోతే ఉండేటువంటి పార్టీలు కూడా బాధ్యులే. రైట్. జరిగేంత వరకు ఓకే. అయితే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుతమైన పని ఏంటంటే, మిగతా వాళ్ళలాగా ఇక్కడ మొత్తం రాజధాని అనేటువంటిది లేకుండా చేసి రాజధానికి పెట్టుబడులు రాకుండా చేసినటువంటి ఫలితంలో కాకుండా ఈరోజు రాజధాని అనేటువంటి తయారు కాబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకాలు ఏర్పడుతున్నాయి. దాని ద్వారా దేశ విదేశాల నుంచి పెట్టుబడులు అన్న ఒక నిమిషం ఉన్న తర్వాత నువ్వు చెప్పన్నా ప్లీజ్. వచ్చిండేటువంటి యొక్క పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడుల మీద ఆదాయం పెరుగుతోంది. ఈరోజు మీరు మొత్తం అంతా కూడా చూస్తే 2024లో ఉండేటువంటి పరిస్థితి కన్నా రాష్ట్రం యొక్క ఆదాయం ఎంత పెరిగింది అనేటువంటి ఒక గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మోహన్ రెడ్డి నీకు తెలుస్తుంది. ఆదాయం ఎట్లా వస్తుంది అన్నా మీరు అహహా అనేటప్పుడు మీరు అది చూసిన తర్వాత, లేకపోతే మీ నంబర్ ఏమన్నా ఉంటే నేను గూగుల్లో పంపిస్తాను. అప్పుడు మీ యొక్క పన్నుల ఆదాయం మీరెంత సంపాదించారు, తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత సంపాదించారు మీరు చూసుకొని భయం మీద చెయ్యి వేసుకొని ఎక్కువగా ఉందో లేదో మీరు చెప్పండి. రైట్ పార్థసారథి గారు. ఎస్, శ్యామ్ ప్రసాద్ గారు మాట్లాడారు. సో శ్యామ్ ప్రసాద్ గారు, సో పార్టీ